ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో మనకు సంక్రాంతి వచ్చేస్తుంది కదా. సంక్రాంతి అనగానే మనం ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటాం కదా. ఈ పండగకి మీరు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఈ లిక్విడ్ తయారు చేసుకొని ఇంటిని శుభ్రం చేశారంటే చాలండి. కిటికీలు కానీ, డోర్లు కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, ఇంకేవైనా సరే కుర్చీలు కానీ, ఫ్యాన్లు కానీ ఈ లిక్విడ్లో క్లాత్ ముంచి తుడిచేసామంటే చాలండి. చాలా రోజుల వరకు బూజు పట్టదు, జిడ్డు పట్టదు, అంత బాగా ఉంటాయి అన్నమాట. కావాలంటే మీరే యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టేసిన తర్వాత నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత అవి మరిగేటప్పుడు వంట సోడా ఉప్పు అని కూడా అంటారండి. ఇది తీసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా తీసుకొని మరిగే నీళ్ళల్లో కొంచెం కొంచెం వేయండి. ఎందుకంటే పొంగు వచ్చేస్తుంది. ఇది రేటు కూడా చాలా తక్కువ అండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఇది చాలా బాగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వేసేసిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత వెనిగర్ కూడా మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. వెనిగర్ ఒకవేళ లేని పక్షంలో నిమ్మరసం పిండేసుకోండి. వెనిగర్ ఉంటే వెనిగర్ వేయండి. ఈ లిక్విడ్ తోటి మనం శుభ్రం చేసామంటే చాలా రోజుల వరకు జిడ్డు పట్టదు, బూజు పట్టదు, మళ్ళీ మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపాం కదా, బాగా కరగనివ్వండి. మనకి ఆ సోడా ఉప్పు ఈ వెనిగర్ మొత్తం పూర్తిగా కలిసిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ లిక్విడ్. సర్ఫ్ కంటే కూడా సర్ఫ్ లిక్విడ్ వేసుకోండి, చాలా మంచిగా యూజ్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ లిక్విడ్ లేకపోతే విమ్ లిక్విడ్ అయినా వేసుకోండి. ఉంటే మాత్రం ఈ లిక్విడ్నే వేయండి. ఇది లేని పక్షంలో విమ్ లిక్విడ్ వేసుకోండి. లేదంటే ఇలా సర్ఫ్ లిక్విడ్ని ఒక స్పూను, మరీ ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువ వేస్తే మరీ నురగొచ్చేస్తుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేయండి. వీటితోటి మనము కిటికీలు, తలుపులు, అలానే డైనింగ్ టేబుల్స్, ఇంకా ఫ్యాన్స్, ఏ వస్తువులైనా శుభ్రం చేసుకోవచ్చు అండి. ఎంత బాగా ఉంటాయంటే మనం శుభ్రం చేసిన వస్తువులు చాలా రోజుల వరకు ఇప్పుడే శుభ్రం చేసామా అన్నట్టు ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది కదా ఈ లిక్విడ్. దీని బాటిల్లో కూడా పోసి స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం తయారు చేసుకొని డైరెక్ట్ అందులో ఒక స్పాంజ్ కానీ క్లాత్ కానీ ముంచి తుడిచేసామంటే శుభ్రంగా ఉంటుందండి. బూజు పట్టడం కానీ, జిడ్డు పట్టడం కానీ చాలా రోజుల వరకు రాకుండా చాలా బాగా ఉంటుంది. సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా ఈ పండగ పనుల్లో ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రోజుల వరకు కూడా మళ్ళీ మనం శుభ్రం చేసినవి చాలా రోజుల వరకు క్లీన్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీటితో పాటుగా మనకి టైల్స్ కానీ, ఇంకా బాత్రూమ్ టైల్స్ ఎలా శుభ్రం చేసుకోవాలి, అలానే బాత్రూమ్ 24 గంటలు సువాసన వెదజల్లేలా ఉండాలంటే ఇవి నేను చెప్పే చేసుకోండి. ఇవి తయారు చేసుకొని 2 బాటిల్స్లో పోసి మనం పెట్టుకున్నామంటే చాలు. ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ బాత్రూమ్ టైల్స్ కానీ, ఫ్లోర్ కానీ, కిచెన్ రూమ్ టైల్స్ కానీ శుభ్రం చేసుకునే లిక్విడ్ చూపిస్తున్నాను. ఒక పెద్ద గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో బేకింగ్ పౌడర్ అని దొరుకుతుందండి. మనం కేకులు వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ బేకింగ్ పౌడర్ని ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేయండి. దాంతోపాటుగా ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేయండి, మనం తినే ఉప్పు. వేసిన తర్వాత చూసారు కదా, ఇవన్నీ వేసాం కదా, బేకింగ్ పౌడర్, ఒక షాంపూ, మనకి తినే ఉప్పు. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మనకి బాత్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక్కసారి యూజ్ చేసామండి. ఇంకా బయట లిక్విడ్స్ని కొనమన్నా కానీ కొనమండి. ఇంకా చూడండి, ఒక నిమ్మకాయ పిండేసేయండి. లేదంటే వెనిగర్ అయినా వేసుకోండి. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. వెనిగర్ అయినా నిమ్మకాయ అయినా పర్లేదు. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. చూడండి నురగేలా వస్తుందో బేకింగ్ పౌడర్ వల్ల. దీంట్లో మీరు అప్పటికప్పుడు వాడే పని అయితే వేడి నీళ్ళు పోయండి. లేదు మేము ఒక బాటిల్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు వాడుకుంటామంటే మామూలు నీళ్ళైనా పోసినా సరిపోతుంది, ఏవైనా పర్లేదు. ఇలా బాగా కలిపేసి అందులో నీళ్ళు పోయండి. చాలా సింపుల్ అండి ఇవి చేసుకోవడం, కానీ శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి వాసన కూడా వస్తుంది. షాంపూ వేసాము, అలానే ఉప్పు, నిమ్మకాయ వేసాం కదండి, మరకలన్నీ పోతాయి, జిడ్డు పోతుంది, చిన్న చిన్న క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. వందలు పెట్టేసి రకరకాల లిక్విడ్స్ కొని మనం శుభ్రం చేసాకంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని మనం టైల్స్ని కానీ, బాత్రూమ్ని కానీ ఏవైనా కూడా శుభ్రం చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. చూడండి, ఇలా ఒక బాటిల్లో పోసుకుందాం. బాటిల్కి పైన ఇలా హోల్స్ పెట్టేద్దాం. ప్రతిసారి మనం మూత తీసిపోయాల్సిన అవసరం కూడా లేకుండా ఇలా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హోల్స్ పెట్టుకోవడానికి సూదిని కొంచెం వేడి చేస్తే చాలు. సింపుల్గా మనం
మూతకి హోల్స్ పెట్టేసుకొని ఆ బాటిల్లో ఈ లిక్విడ్ని పోసేద్దాం. ఇలా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, మనం వాడి పడేసిన బాటిల్స్, వాటిని పడేయకుండా ఒక పక్కన పెట్టామంటే ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసుకున్నప్పుడు వాటిల్లో నింపుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇలా నింపి పెట్టుకుంటే మనం చాలా రోజుల వరకు, ఒకసారి చేసుకున్నామంటే దాదాపు నెల 2 నెలలు వస్తాయి కదా, అప్పటి వరకు మనం లిక్విడ్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కచక్క శుభ్రం చేసేసుకోవచ్చు. ఇలా బాటిల్లో పోసి మూత పెట్టేస్తే చూడండి, హోల్స్లో నుంచి మనం కావాలంటే ఇలా స్ప్రే చేసుకొని రుద్దేసుకోవచ్చు. ఒక్క బాత్రూమే కాదండి, ఇలా కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ కానీ, కిచెన్ రూమ్ స్టవ్ వెనకాల టైల్స్ కానీ, స్టవ్ కానీ ఏవైనా శుభ్రం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంక మనం ఇందులో వేసినవన్నీ మంచివే కాబట్టి, ఉప్పు, బేకింగ్ పౌడరు, అలానే షాంపూ, నిమ్మకాయ వేసాం కదా, ఇవన్నిటి కూడా కిచెన్లో కూడా బొద్దింకలు కానీ, చిన్న చిన్న బల్లులు కానీ, పురుగులు కానీ రాకుండా సహాయపడటానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, అసలు జిడ్డు లేకుండా పోతుంది. వావ్ అనిపించింది నిజంగా నాకు చూడగానే. చూసారా, రెడీ అయిపోయింది. ఇలా 1 లీటర్ తయారు చేసుకున్నామంటే చాలా రోజుల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 24 గంటలు బాత్రూము శుభ్రంగా మంచి సువాసన వెదజల్లేలా ఉండాలంటే సింపుల్గా చేసుకునే లిక్విడ్, అది కూడా ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనకు కొంచెం మనం వాష్రూమ్ని యూజ్ చేసినప్పుడల్లా కొంచెం స్ప్రే చల్లేసి వచ్చామంటే చాలు, మంచి వాసన వస్తూ ఉంటుంది. చిన్న చిన్న పురుగులు కానీ, క్రిమికీటకాలు కానీ రాకుండా ఉంటాయండి. దీని కొరకు చూడండి, ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసాను. మనం వంటల్లో వాడుకునే ఉప్పే, 1 స్పూన్ ఉప్పు వేసి అందులో కంఫర్ట్ కానీ లేదంటే డెటాల్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, మీ ఇష్టం అండి అది. నేను డెటాల్ యూజ్ చేశాను, ఎందుకంటే డెటాల్ తర్వాతే కదా మనకి ఇలాంటి వాటికి డెటాల్ వేసి ఇలా పూర్తిగా కలిపేసి ఒక చిన్న బాటిల్లో పోసుకొని ఆ బాటిల్స్కి హోల్స్ పెట్టామంటే మనం వాష్రూమ్ ఉపయోగించిన ప్రతిసారి కొంచెం అలా చల్లితే చాలండి. మళ్ళీ వాష్రూమ్ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా శుభ్రంగా, చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. చూడండి, ఈ చిన్న బాటిల్కి ఇలానే హోల్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మూత తీయాల్సిన అవసరం లేదు. బాటిల్ని మనం ఊరికలా చల్లామంటే చాలు, చక్కగా పడిపోతాయి కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. ఉప్పు అలానే డెటాల్ వేసిన నీళ్ళు అనమాట ఇవి కూడా ఒకసారి చేసి పెడితే ఒక వారం రోజుల దాకా వస్తాయి. వారం దాకా ఎందుకులే అనుకుంటే 2-3 రోజులకు ఒకసారి కూడా మనం తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు అండి. ఎందుకంటే పెద్ద శ్రమేం కాదు కాబట్టి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా చిన్న బాటిల్ కానీ పెద్ద బాటిల్ కానీ మీకు ఏది కావాలంటే అది. ముందు చూపించిందేమో శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి, ఇదేమో మనకి 24 అవర్స్ మంచి స్మెల్ వస్తూ ఫ్రెష్గా ఉండడానికి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలా స్ప్రే చేస్తే చాలా. వాష్రూమ్ ఉపయోగించినప్పుడల్లా ఇలా స్ప్రే, వాష్రూమే కదండి, షింకు కానీ, షింకు కింద కానీ అలా చల్లేసి మనం వాడేసిన తర్వాత, అంటే గిన్నెలు కడిగిన తర్వాత ఆ షింకు లోపల కొంచెము, షింకు కింద వేస్ట్ వాటర్ పోయే దగ్గర కొంచెం చల్లేసామంటే చాలు. చిన్న చిన్న బొద్దింకలు కూడా అస్సలు రావండి ఈ డెటాల్ వాసనకి, బల్లులు కూడా రావు. చాలా బాగుంది కదా, సింపుల్గా కూడా ఉంది. చూడండి 2 రకాల లిక్విడ్లు ఎలా తయారు చేసామో. వీటితో పాటు ముందు చూపించా కదా పండగ క్లీనింగ్కి ఎలా క్లీన్ చేసుకునే లిక్విడ్ని, మామూలుగా సర్ఫ్లు అవి వేసుకునే కంటే అలాంటి లిక్విడ్లు తయారు చేసుకొని వాడుకుంటే చాలా బాగా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే 3 రకాల లిక్విడ్లు. ఒకటి పండగ క్లీనింగ్కి ఉపయోగించుకునే లిక్విడ్లు, ఇంకో 2 బాత్రూమ్ని అలానే టైల్స్ని క్లీన్ చేసుకునే లిక్విడ్, 3వది బాత్రూమ్ 24 గంటలు తాజాగా ఉంచే లిక్విడ్. చాలా బాగుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.